అందరికీ స్వాగతము. ఆర్ట్స్ ఫర్ లైఫ్ సిరీస్ కి. ఆ పరమాత్ముడికి ఎంతో కృతజ్ఞతలు. ఎందుకంటే వాల్యూస్ నుంచి ఇప్పుడు ఆర్ట్స్ వరకు వస్తున్నాము. మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు ఆ పరమాత్ముడిని ఆహ్వానిద్దాము. అందరికీ స్వాగతము. మేము చాలా అదృష్టవంతులమని అనుకోవాలి. ఎందుకంటే ఈరోజు సీనియర్ రాజయోగి, ఆమె చాలా స్థిరంగా ఉండేటువంటి వారు, సిస్టర్ మోరిన్ ఆమె పేరు. ఆమె మనతో ఉన్నందుకు ఆమె మనకి వారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తున్నాము. బ్రహ్మకుమారిస్ యూకేలోని ఆమె ప్రోగ్రామ్ డైరెక్టర్. రాజయోగ మెడిటేషన్ లోని 40 నుంచి 45 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఎప్పుడు రిలీజియస్ డైలాగ్స్ ని హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు కరెంట్లీ బీకేస్ రిలీజియస్ లీడర్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. గ్లోబల్ కోఆపరేషన్ ఫర్ బెటర్ వరల్డ్ అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. 80s 90s లోని బ్రహ్మకుమారిస్ అనేక ప్రోగ్రామ్స్ చేసినప్పుడు వారు హ్యాండిల్ చేసేవారు. విహాస నుంచి చాలా కోర్ పర్సన్ ఆమె. ఒక మాడ్యూల్ కి ఆమె ఆథర్ కూడా ఉన్నారు విహాసలోని. థ్యాంక్ యూ సిస్టర్ మోరి. ఈ హాలీ యొక్క పర్వదినాన్న మనము ఈ ఆర్ట్స్ ఫర్ లైఫ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ పుష్పాలతోనే ఆమె మీకు స్వాగతం పలుకుతున్నాము. మనము ఇప్పుడు 40-45 మినిట్స్ టాక్ లో ఉంటాము. తర్వాత మెడిటేషన్ ఉంటుంది. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. తర్వాత క్లోజింగ్ మెడిటేషన్ కూడా ఉంటుంది. మొదటి కళ ఏంటి అంటే స్థిరత్వం యొక్క కళ. కొన్ని హౌస్ కీ స్వీపింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అన్ని ట్రాన్స్లేషన్స్ జరుగుతున్నాయి. ఏ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేషన్ కావాలంటే ఆ బటన్ పైన మనం క్లిక్ చేయొచ్చు. సిస్టర్ మోరిన్ కి ఇప్పుడు మనము స్టేజ్ ఇస్తున్నాము. మీ అందరితోని కలవడం చాలా అదృష్టముగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ. హోలీ అంటే చాలా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సమయము. హోలీ యొక్క సమయంలోని మనం ఏంటి కాల్చేయాలి, మనం ఏంటి మనలో ఉంచాలి, మనలో లోపల ఏంటి కాల్చేయాలి అంటే మనలో ఉన్నటువంటి నెగటివిటీని కాల్చేయాలి అనేది మనకి తెలుస్తుంది, గుర్తొస్తుంది. మనం ఎలాంటి రంగులు వేసుకోవాలి అనేది గుణాల యొక్క రంగులతోని, పరమాత్ముని యొక్క సాంగత్యం అనే రంగుతోని మనల్ని మనం కలుపుకోవాలి. ప్రతి చోట హోలీ జరుపుకుంటాము. ఇది చాలా మంచి సమయము. నన్ను ఫస్ట్ గెస్ట్ గా పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. ఆర్ట్ ఆఫ్ సంథింగ్ అంటే ఒక కళ గురించి మాట్లాడడం చాలా మంచిది, బాగుంది. నాకు దాని గురించి చెప్పేటువంటి కళ ఉందా
ఏదైనా సరే చెప్పేటువంటి కళ కూడా ఉంటుంది కదా. స్థిరంగా ఉండేటువంటి కళ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఈనాటి ప్రపంచంలోని స్థిరత్వం అనేది చాలా అవసరం కనుక మీరు ఇది చూస్ చేసినట్టున్నారు. నాకు కొంతకాలం క్రితం ఎవరో చెప్పారు, యావరేజ్ అటెన్షన్ స్పాన్ 8 సెకండ్సే ఉంది. అంటే మనం అందువలన మీరు అందరూ కూడా ఎక్కువ 8 సెకండ్స్ కన్నా ఎక్కువే వింటారు అని నేను అనుకుంటున్నాను. మనము మనకున్నటువంటి డివైజెస్ వాడడం వల్ల మార్చి వాడడం వల్ల మనము స్థిరంగా ఉండలేకపోతున్నాము. ఈస్ట్ వెస్ట్ లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉన్నది, కానీ ఇప్పుడైతే ఇంచుమించు ఒకలాగే ఉంది. ఈస్ట్ లోని మీరు ఏమి చేయకండి, కేవలం అలా కూర్చోండి అని అంటారు. వెస్ట్ లో ఏం చెప్తారు అని అంటే, ఏమి కూర్చోకండి, ఏదో ఒకటి చేస్తూ ఉండండి అని అంటారు. అందువలన తూర్పు పడమరలో ఎంతో తేడాలు ఉన్నాయి. అంటే ఈ స్థిరత్వం యొక్క కళ గురించి నేర్చుకునేది ఏమీ లేదు, మనకున్న దాన్నే కొంచెం మార్చి నేర్చుకోవాల్సి ఉన్నది. మనం మన చుట్టూ జరిగిన దాని యొక్క ప్రభావంలో ఉంటాము ఎప్పుడు కూడానా. మనం ప్రతి విషయంలోని కూడా మనం చొచ్చుకుపోయి ఉంటాము. ఒకసారి నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొస్తుంది. అది డిసెంబర్ మాసము, నేను ఇండియాకి ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నేను ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. నేను ఏ ఎయిర్లైన్స్ లోనైతే వెళ్తున్నానో అది ఎక్కడో ఆగి వేరే ప్లేన్ మారాల్సి వచ్చింది. నేను చెక్ ఇన్ చాలా లేట్గా ఓపెన్ అయింది, ప్లేన్ కూడా చాలా డిలే అయిపోయింది. సో అంటే ఏదైతే ముంబై ఫ్లైట్ ఉన్నదో, కనెక్టింగ్ ఫ్లైట్ ఉందో అది మిస్ అయిపోతుంది అని అర్థమైపోయింది. అందువలన ఆ కనెక్టింగ్ ఫ్లైట్ కి అందరూ పరిగెడుతూ ఉన్నారు. నేను ఆ జనం చూసి నేనైతే ఒక నిమిషం స్థిరంగా ఉన్నాను. కొన్ని నిమిషాల తర్వాత ఒక లేడీ వచ్చి అడిగారు, మీరు ఒక్కరే ప్రయాణిస్తున్నారా? అప్పుడు ఆమె అడిగారు, మీరు డైరెక్ట్ ఫ్లైట్ ముంబైకి రావాలనుకుంటున్నారా అని అడిగారు. అవును అనేసి అన్నాను. అంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ వచ్చేసింది ముంబైకి, స్థిరత్వం వల్ల అది నాకు జరిగింది అని. అందువలన మనకి చాలా సహనం అనేది ఉండాలి. ఆ సహనంతో మనం వేచి ఉంటే మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఏదో ఒక విషయం జరుగుతుంది, ఆ జరిగిన ద్వారా మనకి సొల్యూషన్ వస్తుంది. అందుకే మనము కనిపిస్తున్నటువంటి సిగ్నల్స్ ని మనం చూస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. అప్పుడు మనం ముందు జరిగేటువంటి స్టెప్ ఏంటి, ఏటి తీసుకోవాలి, ఏటి మానేయాలని అర్థం అవుతుంది. మేము మొన్న హోలీ జరుపుకున్నాము, కలర్స్ తోని రేపైతే జరుపుకుంటున్నాము. కానీ బ్రహ్మకుమారిస్ లోని హోలీ యొక్క కథ గురించి నాకు చాలా ఇష్టము. దానిలోని నాకు ఏం ఇష్టం అంటే, ఎందుకంటే కథ అంటే అందరికీ తెలిసిందే కదా. ఒక రాక్షసుడు అంటే హిరణ్యకశిపుడు తనని భగవంతుడిగా ప్రార్థించమని చెప్తారు కదా. ప్రహ్లాదుడి గురించి కూడా మనకు తెలుసు కదా. ఆ కథలో మనకు తెలిసింది ఏంటంటే, ఆ ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ఏం చెప్తాడు, ఒక ఎర్ర కొండ ఇచ్చి దాన్ని ఆ కొండలోది తాగమంటాడు. అయితే చూస్తే ప్రహ్లాదుడికి కనిపిస్తుంది
అక్కడ ఒక చీమ కనిపిస్తుంది. ఆ చీమ చూడగానే అర్థమైపోతుంది. ఇది భగవంతుడి యొక్క సూచన. ఇది తాగొచ్చు అనేసి. అప్పుడు చూస్తే నరసింహుడు వచ్చేస్తాడు. ఆ చీమను చూసి అది భగవంతుడి యొక్క సూచన అని అనుకుంటారు. అతనికి ఆ సూచన ఎందుకొచ్చిందంటే, వారు స్థిరంగా ఉన్నారు కాబట్టి అతనికి తెలుసు ఏం చెయ్యాలి అనేది. మనమైతే స్థిరంగా ఉండడం అనేది మర్చిపోయాము. సహనంగా ఉండడం ఎలాగా అనేది మర్చిపోయాము. దాది జానకి మన మన మినిస్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా ఉండేటప్పుడు నేను ఆమెకి కలుస్తూ ఉండే దానిని. ఆమె చాలా మధురమైనటువంటి వ్యక్తిత్వం కలవారు. నేను చాలా సార్లు ఆమె దగ్గరికి వెళ్ళేదాన్ని. నేను నిర్ణయించుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని అంటే, ఆమె అయితే నిశ్శబ్దం అని అనేవారు. నేను కానీ, కానీ అని అనగానే మళ్ళీ ఆమె నిశ్శబ్దం అనేవారు. ఆగు, ఆగు అనేవారు. ఎప్పుడైతే మనం ఆగుతామో, దానిలో నుంచే ఒక సొల్యూషన్ అనేది బయటకొస్తుంది. అంటే ఆమె నన్ను ఆపలేదు. నాకైతే నేర్పించారు. మీరు ఆగితే స్థిరంగా అవుతారు. ఆ స్థిరత్వంలో మీకు సొల్యూషన్ వస్తది అని చెప్పేసి. ఆ సొల్యూషన్ తోని మీరు ఇంకా పెద్దది, ఇంకా మంచిది సాధించగలరు అనేసి. మనం వెంటనే రియాక్ట్ అయ్యామనుకోండి, వాళ్ళు వాళ్ళు అంటే ఎదటి వాళ్ళ జీవితంలో ఏటి జరుగుతుంది? వాళ్ళెందుకు అలా ప్రవర్తిస్తున్నారు? వాళ్ళెందుకు కోపంగా ఉన్నారనేది వాళ్ళకి అర్థమవ్వదు. మనం కేవలం వారి పైన రియాక్షన్ చేసేస్తూ ఉంటాం. స్థిరత్వం యొక్క కళ ద్వారా కళ చాలా ముఖ్యమైనది. మన రిలేషన్‌షిప్‌లో కానీ, మన జీవితం యొక్క ఉద్దేశంలో కానీ అన్నింటిలో కూడా చాలా అవసరమైనది. కొన్నిసార్లు మనం స్థిరంగా ఉండలేము. ఎందుకంటే ఇతరుల యొక్క ప్రభావంలో మనం ఉంటాము. అందువల్ల మనము బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం మర్చిపోతాం స్థిరంగా ఉండడం. నేనెప్పుడైతే లోపల మనస్ఫూర్తిగా ఉండనో అప్పుడు స్థిరంగా ఉండలేను. నేనొక మంచి స్టోరీ చెప్తాను. అది ఒక విద్యావేత్త గురించి. ఆయన యూకేలో చాలా ఫేమస్ అన్నమాట. ఆయన సర్‌నేమ్ రాబిన్సన్, కెన్ రాబిన్సన్ అన్నమాట ఆయన పేరు. ఆయన విద్యకి ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. ఒక చిన్న అమ్మాయి ఆమె చదువులోని రాణించలేదన్నమాట. కొన్నిసార్లు పిల్లలు స్థిరంగా కూర్చొని కాన్సంట్రేషన్ చేయలేరు కదా! అలాగే అలాగుండేదన్నమాట. ఒకసారి ఈ సార్ దగ్గరికి ఆ పాపన వారి తల్లి వచ్చింది. అయితే తల్లితోని చెప్పారు అతను సారు, "ఈ పాపని కొంతసేపు నా రూమ్‌లో వదిలేయండి నాతో పాటు నా ఆఫీస్‌లో" అనేసి. ఉంచి వీళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. బయట నుంచి చూస్తున్నారు, కిటికీలో నుంచి చూస్తూ ఉంటే ఆమె డాన్స్ చేస్తూ ఉందననమాట. అప్పుడు ఆ సార్ ఈ తల్లితో చెప్పారనమాట. "మీ అమ్మాయి ఒక మంచి డాన్సరు. ఆమె ఆమె వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అది. తర్వాత పెద్దయిన తర్వాత ఆమె చాలా ప్రముఖమైన డాన్సర్‌గా అయిపోయారనమాట." అంటే మనము మనం ఇంకొకరిని ఒకలాగా ఉంచాలి అని అనుకున్న కన్నా, వారికి ఏది కావాలో అలాగ మనం చేస్తే వారు చాలా ఉన్నతంగా తయారవ్వగలుగుతారు. వారి ఒక జీవితంలో ఒక పర్పస్ ఉంటుంది. మనము ఎప్పుడైతే మన జీవితంలో ఒక విధంగా నడుస్తూ ఉంటాము. కానీ ఒకసారి ఆగి నేను నిజంగా ఇలాగే ఉండాలనుకుంటున్నానా? అసలు నేను ఎలాగా ఉండాలనుకుంటున్నాను? ఏం చేయాలనుకుంటున్నాను? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం మాట్లాడుతున్న ఉండడము, చెయ్యడము.
గురించి మాట్లాడుతున్నాం. నేను ఎలా ఉన్నాను అనే దానిపైనే ఉంటుంది. నేను ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తూ ఉన్నాను. దాంట్లో వాల్యూస్ గురించి చాలా చెప్పాలి. మనస్తత్వం యొక్క కాన్షియస్‌నెస్ గురించి మాట్లాడుతున్నాము. మన లోపల, మన బయటకి ఒక సమన్వయం తీసుకురావాలని చూస్తున్నాం. దానిలోని ఒక లీడర్స్ ఏమన్నారంటే, అసలు నేనేం చెయ్యాలి అనేది ప్రశ్న కాదు. అసలు నేను ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి అనేదే పెద్ద ప్రశ్న అని వారన్నారనమాట. మనము చాలా సార్లు మన మనసుని భ్రమింపిస్తాము. అసలు మనకి మనం సత్యంగా ఉన్నామా లేదా? లేదంటే ఇతరుల యొక్క కోరికలు తీర్చడానికి మనము ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటామా? అంటే వాళ్ళ కోరికలు తీర్చాల్సిందే అని అనిపిస్తుందా? లేదంటే ఒక్కసారి వెనక్కి తిరిగి నన్ను నేను చూసుకొని నన్ను నేను ప్రశ్నించుకోవాలి. అసలు నేను ఎలా ఉండాలి అని. దీనినే స్థిరత్వం యొక్క కళ అని అంటారు. ఒక్క నిమిషం ఆగి నన్ను ఆ పరిస్థితి నుంచో లేదంటే నాకున్నటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నిటి నుంచి నన్ను నేను సెపరేట్ చేసుకొని అసలు నేను ఎలా ఉండాలి అనేది ప్రశ్న. ఎందుకంటే నేను బయట ప్రపంచాన్ని స్థిరంగా చేయలేను. ఎందుకంటే లేము, కానీ ఆంతరికంగా మనం స్థిరంగా ఉండగలము. మనల్ని స్వయాన్ని ఆంతరికంగా స్థిరపరచుకోగలిగితే స్థిరత్వం యొక్క కళ అంటే ఒక నిమిషం ఆగి మనం లోపలే మనల్ని చూసుకోవడం, మన మనసులోకి ప్రయాణించడం. నా ఆంతరిక ప్రపంచంలో చాలా విషయాలు నేను దాచుకొని ఉన్నాను. చాలా అమూల్యమైన విషయాలను దాచుకొని ఉన్నాను. కానీ అసలు మన జీవితం గురించి వస్తుంది. ఎందుకంటే మన మనస్సాక్షి మారిపోతుంది, మన కాన్షియస్నెస్ మారిపోతుంది. ఆత్మ ఆత్మ అనేది ఒక శక్తి. ఈ శరీరం అనేది బాహ్యంగా కనిపించేటువంటి, నేనైతే చాలా విలువైనటువంటి ఒక చైతన్య శక్తిని. ఆ పరమాత్ముని యొక్క క్రియేషన్ ని భగవంతుడు కూడా మనందరికీ చాలా వాల్యూ ఇస్తారు. మనం ఎవరికి విలువనిచ్చినా ఇవ్వకపోయినా పరమాత్ముడు మనకు విలువనిస్తారు. అందువలన స్థిరత్వము అంటే స్థిరత్వంలోని మనము మన యొక్క విలువను
మనం తెలుసుకోగలుగుతాము. ఆ విలువ మనకి ఏం తెలుస్తుందంటే మన జీవితం ఎంత పవిత్రమైనదో మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు కూడా చాలా పవిత్రమైన వారు. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భిన్నత్వం ఏదైతే ఉందో నేను కాప్ డైవర్సిటీ ప్రోగ్రామ్ లోని చాన్నాళ్ళ నుంచి ఉన్నాను. అందువలన మన భూగ్రహం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్తారు దాంట్లో. పనామాలోని కొన్ని వృక్షాలు ఉన్నాయి. దాంట్లోని 100 కన్నా పైన ఉన్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో సైంటిస్ట్ కి చాలా బాగా తెలిసింది ఏంటంటే గెలాక్సీలోని ఎన్ని స్టార్స్ ఉన్నాయనేది తెలుసు. ప్రపంచం ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల కన్నా గెలాక్సీలో ఉన్నటువంటి వాటి గురించి ఎక్కువగా తెలుసు. మన ఆంతరిక స్థిరత్వం గురించి మాట్లాడాలంటే నేనెవరిని అనేటువంటి దాన్ని గుర్తించాలి. తర్వాత చాలా లోతుగా వెళ్తూ మనం ఒక సాగరాన్ని గురించి ఆలోచిస్తే ఆ సాగరంలో ఎన్నో అలలు ఉంటాయి. ఆ అలల్లోని చూస్తే ఉంటే మనల్ని ఒకవైపు పంపించేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇటువైపు, కొన్నిసార్లు అటువైపు పంపించేస్తుంది. కానీ ఆ సాగరం లోపలికి వెళ్తే చాలా స్థిరంగా ఉంటుంది. అదే విధంగా ఆ సాగరంలో ఉన్నటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో లోపలికి సాగరం లోపలికి వెళ్తూ ఉంటే వెలుగు అనేదే ఉండదు. చాలా చీకటి ఉంటుంది. అక్కడ సూర్యరశ్మి అనేదే ఉండదు. కానీ అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చాలా రంగులుగా ఉంటాయి. అలాగే నా లోపలికి వెళ్తూ ఉంటేనే నా లోపల ఉన్నటువంటి రంగురంగుల ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన లోపల ఉన్నవి చాలా అమూల్యమైనటువంటి ఖజానాలు. శాంతి అనేది, ప్రేమ, పవిత్రత, సంతోషం, ఆంతరిక ఖజానాలు. అవన్నీ కూడా నా జీవితంలోని జీవించి ఉన్నాయి, లైవ్ గా ఉన్నాయి. కానీ నేను వాటిలన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. దానికి మనసు యొక్క స్థిరత్వం కావాలి కదా. ఎప్పుడైతే మనస్సు బయట దాంతోని కనెక్ట్ అయ్యి ఉంటుందో మనం చూసిన వాటి గురించి, విన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనం అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను నా కాన్షియస్ పైన, నా అంతరాత్మ పైన కంట్రోల్ తీసుకోగలిగితే అప్పుడు నేను స్థిరం అవ్వగలుగుతాను. అప్పుడు నేను మంచి చాయిసెస్ చేయగలుగుతాను. నా లోపల ఉన్నటువంటి ఆంతరిక శక్తిని ఎలా ఉపయోగిస్తున్నాను అనేది అర్థమవుతుంది. నేను అర్థం చేసుకోవాల్సింది చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నేను మార్చలేను. కనుక నేను లోపలికి వెళ్ళాలి అని, నా లోపలికి వెళ్ళాలి అని. అప్పుడు నా ఖజానాల లోపల నేను స్థిరంగా ఉండగలుగుతాను. అప్పుడు నా మనసు కూడా చాలా స్థిరం అయిపోతుంది. అప్పుడు బయట నుంచి మనకు కనెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఆంతరిక స్థిరత్వంలో ఉన్నప్పుడు మనకి చాలా ఆంతరిక గౌరవం కూడా ఉంటుంది. నేను కేవలం అలా చేయడం కాదు, నేను ఆ స్థిరత్వంలోనే ఉంటాను. నేను ఆంతరికంగా స్థిరంగా ఉన్నప్పుడు
నాకు ఏవైతే సంకల్పాలు వస్తాయో అవన్నీ మంచి సంకల్పాలు, రైట్ సంకల్పాలు వస్తాయి. ఆ సంకల్పం చాలా ప్రయోజనాత్మకంగా, శక్తివంతంగా ఉంటుంది. ఒక చాలా మంచి కార్యం చేయనిస్తుంది ఆ సంకల్పం. ఎందుకంటే అది లోపల ఉన్నటువంటి స్థిరత్వం నుంచి బయటకు వస్తుంది కాబట్టి. దాది గుల్జార్ యొక్క అవ్యక్త దినం మేము సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. ఒకరు తమ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ టీచింగ్ లోని చెప్పారనమాట, మనం ఆలోచించడం మానేయాలి అని చెప్పారు. అయితే ఒక సిస్టర్ వెళ్ళి దాది గుల్జార్ దగ్గరికి వెళ్ళి ఆలోచించడం మానేయాలి అని అంటే ఏం చెయ్యాలి అని అడిగారు. ఎందుకంటే ప్రతిదానికి ఆలోచించాలి కదా అనేసి. అంటే అప్పుడు దాది ఏం చెప్పారంటే అతిగా ఆలోచించొద్దు అని. అంటే మీకు ఒక ఆలోచన ఉంది, ఒకే ఆలోచనని పదే పదే సార్లు ఆలోచించకూడదు. దానివల్ల మీ శక్తి అంతా నిరంకుశం అయిపోతుంది. అంటే కంపల్సరీ, అంటే కంటిన్యూస్ గా ఆలోచిస్తూ ఉండద్దు అని దాని అర్థము అని చెప్పారు. అంటే ఆంతరిక స్థిరత్వం ఉండాలి. ఎందుకంటే ఎంత స్థిరంగా ఉంటామో దాది జానకి ఎప్పుడు అంటారు, మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, 3 ప్రశ్నలు. నేను ఎవరికి సంబంధించిన వాడిని, నేను ఏం చెయ్యాలి అని. ఆమె ఆంతరిక స్థిరత్వంతో తనని తాను ఈ ప్రశ్నలు అడిగేవారు. నేను ఎవరిని? నేను ఒక ఆత్మను. అన్ని ఖజానాలతో నిండి ఉన్నటువంటి ఆత్మను. నేను ఎవరికి సంబంధించిన వారిని? నేను ఈ మానవాళి అంతటికీ కూడా సంబంధించిన వారిని. నేను కేవలం ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో, ఒక మతానికో సంబంధించిన దాన్ని కాదు. నేను ఈ మొత్తం మానవాళికి సంబంధించిన దానిని. అలాగే నేను ఈ పరమాత్ముడికి సంబంధించిన దానిని. అయితే 3వ ప్రశ్న, అసలు నేనేం చెయ్యాలి అంటే, మంచితనం ఏదైతే వ్యాపిస్తుందో అలాంటి కార్యాలు నేను చెయ్యాలి. ఇతరులని ఉన్నతంగా తీసుకెళ్లేటువంటి కార్యాలు చెయ్యాలి. ఎవరికైనా బాధనిచ్చేటువంటి, హాని చేసేటువంటివి నేను చెయ్యకూడదు. దానినే అహింస అని అంటారు. ఎవరికి కూడా హింస చెయ్యకపోవడాన్ని అహింస అంటారు. స్థిరత్వంలోని మన దారి మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరియు మనం పరమాత్ముడితో చాలా కరెక్ట్ గా కనెక్ట్ అవ్వగలుగుతాం. ఎందుకంటే స్థిరత్వం లేకపోతే మనము దేనితోని కనెక్ట్ అవ్వలేము. ఎందుకంటే పరమాత్ముడు చాలా స్థిరమైన వారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా భగవంతుడికి చింత ఉంటుంది అని, భగవంతుడికి ఎన్నో ఆలోచనలు ఉంటాయి అని, భగవంతుడు కన్ఫ్యూజ్ అవుతారు అని? ఆ పరమాత్ముడు శాంతి సాగరుడు, ప్రేమ సాగరుడు, ఆనంద సాగరుడు. ఎందుకంటే వారు పరిపూర్ణంగా స్థిరంగా ఉంటారు కనుక. అందువల్ల నేను కూడా ఆంతరికంగా చాలా స్థిరంగా ఉండాలి. నేను వారితో కనెక్ట్ చేయడానికి కూడా నేను స్థిరంగా ఆంతరికంగా ఉండాలి. నేను స్థిరంగా ఉన్నప్పుడు కేవలం ఒక సంకల్పంతో భగవంతుడితోని కనెక్ట్ అవ్వగలుగుతాను. నేను ఒక వెలుగుని, పరమాత్ముడు కూడా ఒక వెలుగు. అయితే నేను ఏదైతే వెలుగునో, ఎందుకంటే నేను ఆ వెలుగులో ఉన్నప్పుడు ఆ పరమాత్ముడు అనేటువంటి వెలుగులోని కనెక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. లేదంటే అసలు కనెక్ట్ అవ్వలేము. నేను ఒక రబ్బర్ని ఒక వైర్ని కలిపేసి ఎలక్ట్రిసిటీని తీసుకురాలేను కదా.
అలాగే ఈ వెలుగు ఆ వెలుగుతోనే కనెక్ట్ అవుతుంది. దానికి స్థిరత్వం కావాలి. నేను ఈ మధ్యలో ఒక రోజు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో చాలా బాధ్యతలున్నాయి. చాలా విషయాలు జరుగుతున్నాయి. కానీ దానిలోని ఎటువంటి కంఫర్ట్ కూడా లేదు. కానీ ఎప్పుడైతే మనస్సుని వీటన్నింటికి అతీతంగా తీసుకొస్తానో, అక్కడ నేను చాలా విశ్రాంతిని అనుభూతి చేసుకుంటున్నాను. ఆ శాంతిలోని, ఆ స్థిరత్వంలోని, ఆ పరమాత్ముని యొక్క వెలుగులోని, ఆ పరమాత్ముని యొక్క ప్రేమ యొక్క అనుభూతిలోని, పరమాత్ముడు ఇచ్చేటువంటి సంతోషంలోని, దానిలోని, ఆ స్థిరంలోనే ఒక దారి కనిపిస్తుంది. ఎంతో ఉన్నతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కి దారి కనిపిస్తుంది. అందువలన స్థిరత్వము అంటే మన జీవితాల్ని ఎంతో ఉన్నతంగా మారుస్తాయి. ఎంతో గౌరవవంతంగా మారుస్తాయి. మనల్ని ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్తది. ఎందుకంటే ప్రపంచంలోని మంచితనం కావాలి. నేను స్థిరంగా లేకపోతే మన లోపల ఉన్నటువంటి ఆంతరిక మంచితనం ఇతరులకి ఇవ్వలేము. అందువలన ప్రపంచంలో చాలా హింస ఉంది. ఆహ్, ఆ హింసకు కారణం మనం స్వయాన్ని మర్చిపోవడం. మనం అన్నీ కూడా అబద్ధపు పేర్లతో ఉంటున్నాము. నేను నా డబ్బుని కానీ, నా పొజిషన్‌ని కానీ గుర్తింపులతో ఉంటున్నాను. అప్పుడు మనకి చాలా ఈగో తొందరగా వచ్చేస్తుంటుంది. కానీ ఈగో అనేది చాలా టెంపరరీ. చాలా సున్నితమైనది. నేనెప్పుడైతే బాహ్యమైనటువంటి గుర్తింపుల యొక్క బుద్ధిలో ఉన్నానో, అప్పుడు నా లోపల చాలా ఖాళీ ఉంటుంది. అప్పుడు నేను బాహ్యమైన వాటితోనే దాన్ని నింపాలని కోరుకుంటాను. అప్పుడు నాకు అవి కావాలి కాబట్టి అన్నీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా నన్నేమని అనగానే నేను బాధపడతాను. అది హింసలోకి కూడా మారచ్చు. యుద్ధం వరకు తీసుకెళ్ళొచ్చు. మనం స్థిరంగా ఉంటే అంటే స్థిరత్వం చాలా ముఖ్యమైనది. అప్పుడు మన మనస్సాక్షిని మనం వినగలుగుతాం. ఈ ప్రపంచంలోని స్థిరత్వం యొక్క కళ అంటేను చాలా పెద్ద కళ. దానిని పెంపొందించుకోవడానికి ఒక్క నిమిషం ఆగి ఉండడం అనేది చాలా ముఖ్యం. మనం అటు ఇటు పరిగెడుతూనే ఉంటాం. కానీ మనం ఆగాలి. ఆగాలి. బాహ్యమైనటువంటి విషయాలు లేదంటే మనం చేస్తున్నటువంటి కర్మకి మనకి కొంత దూరం ఏర్పరచాలి. మనస్సుని స్థిరం చెయ్యాలి. అప్పుడు చూడండి మీ లోపల నుంచి అసలు ఎంతటి స్థిరత్వం బయటకొస్తుంది. అది మంచి దారిలోకి తీసుకెళ్తుంది. నిస్వార్థమైన ప్రేమను తీసుకొస్తుంది. ఇతరులని ముందుకి నడిపించేటువంటి గుణం వస్తుంది దాంట్లో. ఆ స్థిరత్వంతో లేకపోతే కనుక నన్ను నేను రక్షించుకుంటున్నాను అంతే. అందువలన స్థిరత్వం, ఆంతరిక స్థిరత్వం ప్రాక్టీస్ చేయడం వల్ల, మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు మీలోని ఎంతో మార్పుని చూసుకుంటారు అని ఆశిస్తున్నాను. మనం ఎవరైనా బెడ్రూమ్ లోకి వెళ్ళామనుకోండి, అంటే అక్కడ వస్తువులన్నీ అటు ఇటు పడేసి ఉన్నాయి అని అంటే అదేం చెప్తుంది వారి మనస్సు గురించి. ఇంకొక చోటికి వెళ్ళి ప్రతిదీ ఒక మంచి స్థానంలో పెట్టబడి ఉన్నాయి అని అంటే
అది అంటే వారి మనసులో ఏటి నడుస్తుందో దాని గురించి తెలుస్తుంది. నేను అసలు చాలా అన్‌టైడీగా ఉండేదాన్ని. నేను హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబూలోకి ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు, నేను క్లాస్‌లో ఉన్నప్పుడు మాకొక న్యూస్ వచ్చింది. 2 సీనియర్ సిస్ 2 సీనియర్ సిస్టర్స్ మా బెడ్‌రూమ్స్‌ని చూడడానికి వెళ్తున్నారని తెలిసింది. అప్పటినుంచి నేను చాలా టైడీగా, నీట్‌గా ఉండడం మొదలుపెట్టాను. ఆఫ్‌కోర్స్ అదొక్కటే కాదు. నా మెడిటేషన్ ద్వారా కూడా నేనెంతో మార్చుకున్నాను. సో, మన లోపల మానసికంగా లోపల ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రభావం బయటన కనిపిస్తుంది. అప్పుడు మనము స్థిరంగా ఉంటే మన జీవితంలో జరిగేటువంటి మ్యాజిక్‌ని మనం చూడగలుగుతాం. ఓం శాంతి. మీరు థాంక్ యూ సో మచ్. ఇది ఫస్ట్ టాక్ నుంచి బ్రహ్మకుమారిస్ డబుల్ ఫార్నెస్ సిస్టర్. ఆమె పోయెమ్ రైటర్‌గా ఉన్నారు. గుప్తంగా ఉన్నారు. ఆమె దాని కోసం ఆమె ఒక పోయెమ్ పంపించారు స్థిరత్వం యొక్క కళ గురించి. నిఖిల్ బ్రదర్ దాన్ని ప్లే చేస్తారు. తర్వాత క్వెషన్ ఆన్సర్స్, తర్వాత మెడిటేషన్‌లోకి వెళ్దాం. నిఖిల్ బ్రదర్.
థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ భాయ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ తో మొదలు పెడదాం. ఈ మీ టాక్ యొక్క సారాంశం ఏంటి అంటే స్థిరం సహనం గురించి మీరు సహనంగా ఉండాలి అని చెప్పేవారు. ఇప్పుడు చాట్ బాక్స్ లో ఒక క్వశ్చన్ ఉంది. ఈ ప్రపంచం చాలా స్పీడ్ గా పరిగెడుతూ ఉంటుంది, మరి అలాంటప్పుడు మనము సహనం ఎలాగా పాటించాలి? ప్రపంచం అంతా ఫాస్ట్ కార్, ఫాస్ట్ కంప్యూటర్, ఫాస్ట్ ర్యామ్, ఇంత ఫాస్ట్ గా ఉన్నటువంటి ప్రపంచంలోని మనం సహనం ఎలాగా పాటించాలి? నా మొబైల్ ఆగిపోయినప్పుడు నేను ఆగకుండా ఆ మొబైల్ ని టచ్ చేస్తూ ఉంటాను. అందువలన మరి నేను అలాంటి సమయంలో సహనంగా ఎలా ఉండాలి అని, ఒక కంప్యూటర్ హ్యాంగ్ అయిపోతేనే మనం అప్సెట్ అయిపోతాము, మరి అసలు మనలో సహనం ఎలా తీసుకొస్తాం? మీరు మనం వీటన్నింటిపైన చాలా ఆధారపడిపోయి ఉన్నాము. ఇది మార్చుకోవడానికి మన లోపల ఒక డిసిప్లిన్ ఉండాలి. ఏదైనా ఒక డెసిషన్ తోటి మనల్ని మనం మార్చుకోవాలి అంటే మనం ఒక డిసిప్లిన్ ఉండాలి. అసలు నేను ఎవరు మాస్టర్? నా చేతిలో ఉన్నటువంటి ఈ గ్యాజెట్ మాస్టరా, నేను మాస్టరా, నేను యజమానా, ఆ గ్యాజెట్ యజమానియా అనేసి. అంటే ఈరోజు మార్నింగ్ కూడా నా సిస్టమ్ లో ఏదో అయితే సరేలే అని అనుకున్నాము, మేము పానిక్ అవ్వలేదు. మనం ఎప్పుడైతే ఆధారపడడం మానేస్తామో అప్పుడే ఇది జరుగుతుంది. మరి దాని నుంచి బయటకు రావాలంటే ఆ గ్యాడ్జెట్స్ కన్నా మనకు మనం విలువ ఎక్కువ ఇచ్చినప్పుడు, అంటే ఆత్మ గౌరవం పెంచుకున్నప్పుడు. ఇది కూడా ఒక ప్రాక్టీసే. బాహ్యమైన విషయాలపైన కూడా ఇది ప్రాక్టీస్ చేయాలి. స్వయంతో మాట్లాడుకోండి. నేను ఇంకొకసారి ఇలా జరిగినప్పుడు నాతో నేను మాట్లాడుకోవచ్చా? ఆగు అని నాకు నేను చెప్పుకోగలనా? మనం దాంట్లో ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయే లోపు ఆగు అని నాకు నేను చెప్పుకోగలనా? చెప్పిన తర్వాత లోపల మనం ఒక ప్రామిస్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం నేను ఆగు, వెయిట్ అని చెప్పి వెయిట్ చేసిన తర్వాత ఏటవుతుందో దాన్ని చూడాలన్నమాట. అది అలా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనం బానిసగా ఉండము. నా ఆత్మగౌరవాన్ని నేను నిలబెట్టుకుంటాను. దాంతో పాటు మెడిటేషన్ చేస్తూ ఉంటే మనకి శక్తిని ఇస్తుంది, మన ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా. లేదంటే మనం ఒక గ్యాజెట్, మనములోని డిఫరెన్స్ ఉండదు. అందువలన ఇంకొక కంప్లైంట్ ఏంటంటే క్వశ్చన్స్ లోని, ఇది ఒక స్వీట్ కంప్లైంట్. బ్రహ్మకుమారిస్ ప్రతి ప్రోగ్రామ్ లోని మెడిటేషన్ తోని స్టార్ట్ చేస్తారు అండ్ చేస్తారు. ప్రతి ప్రాబ్లం కి కూడా మెడిటేషన్ చేయండి అని చెప్తారు. మీరు ప్రతి దానికి కూడా మెడిటేషన్ కి ఒక సొల్యూషన్ ఎందుకు పెడుతున్నారు? మళ్ళీ రెండోది, నేనైతే మెడిటేషన్ చేస్తాను, నేను జీరో థాట్స్ అనేటువంటి మెడిటేషన్ ని ప్రాక్టీస్ చేస్తాను. ఈ జీరో థాట్ ప్రాసెస్ ని కూడా క్లారిఫై చేయగలరా? రాజయోగా మెడిటేషన్ గురించి కూడా చెప్పగలరా? రెండు మంచి ప్రశ్నలు వేశారు. మొట్టమొదటిగా, మెడిటేషన్ అన్ని ప్రాబ్లమ్స్ కి జవాబు కాదు, కానీ మనకి ఆ ఆన్సర్ అర్థం చేసుకునేటువంటి విషయం ఇస్తుంది, అర్థం చేసుకునే గుణం ఇస్తుంది. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం కి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒక ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఇంకొక ప్రాబ్లం కి ఇంకో సొల్యూషన్ ఉంటుంది.
కానీ అసలు నాకు ఏ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ అనేది ఎలా తెలుస్తుంది? అప్పుడు దానికోసం స్థిరంగా ఉండాలి. ఆంతరికంగా స్థిరంగా ఉండాలి. సొల్యూషన్ చూడడానికి మనం ఆంతరికంగా స్థిరంగా ఉండాలి. రెండవది, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక గోడ దగ్గరికి వచ్చారు అనుకోండి, నేను ఈ గోడని దాటలేను అని అనుకున్నారు అనుకోండి, మనం కొంచెం వెనక్కి వస్తే ఆ గోడ చాలా చిన్నది అని అనిపిస్తే దాని చుట్టూ వెళ్ళిపోతాము. అలాగే ఈ జీరో థాట్ అనేటువంటి ఏదైతే ఉందో, నేనైతే అనుకోవట్లేదు ఈ జీరో థాట్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది అని. ఎందుకంటే సంకల్పాలు అంటే ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మీరు ఎలాగ ఉపయోగిస్తారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. జీరో థాట్ అనేటువంటి దాని గురించి ఉంటుంది. అంటే ఒక థాట్ ఇంకొక థాట్ ని సప్రెస్ చేస్తుంది అనమాట. అందువలన జీరో థాట్స్ ఉండాలని అనుకోవద్దు. మీ మనస్సుని ఉపయోగించి ఉన్నతమైనటువంటి సంకల్పాలని సృష్టించండి. అప్పుడు మీకు స్థిరత్వంలోకి వెళ్ళగలుగుతారు. మానసిక స్థిరత్వంలోకి వెళ్ళగలుగుతారు. అప్పుడు మీరు అతీతంగా కూడా వెళ్ళగలరు. ఎప్పుడైతే మీరు అతీతంగా వెళ్ళగలుగుతారో, మీ మనసుకి కూడా అతీతంగా అయిపోతారో, అప్పుడు ఒక వేరే ఆనందం ఉంటుంది. అంతేకాని జీరో థాట్ అనేది ఉండదు. నేనైతే అది రికమెండ్ చేయను. మన జీవిత ప్రయాణంలోని మనం స్థిరంగా ఉండాలి అంటే దానికి మెథడ్స్ ఏంటి అంటే, సహనంతో పాటు ఇంకేవేటి కావాలి? స్థిరత్వం అనేది సహనం యొక్క ప్రొడక్ట్. మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ ట్రై చేయండి. పొద్దున్న సాయంత్రం కూడా చేయండి. అప్పుడు స్వయం గురించి తెలుసుకోవడం బాగా తెలుసుకుంటాము. అప్పుడు మనం స్థిరంగా ఉండడం ఎలాగా అనేది మనకు అర్థమవుతుంది. మనం ప్రపంచంలో జరుగుతున్న విషయాల్లో జరుగుతున్న సమయంలో మనం ఏమీ ప్రాక్టీస్ చేయలేము. మీరు ఒక స్థానాన్ని వెతుక్కొని మీరు అలోన్ గా ఉండి, లేదంటే ఒక సెంటర్కి వెళ్ళండి, అక్కడ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు శాంతి యొక్క అనుభూతి కలుగుతుంది. మీరు మీకు చాలా ప్రేమనిచ్చుకోండి. మీకు అలా ప్రాక్టీస్ వచ్చినప్పుడు, అప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఏం జనాలు వాళ్ళ చుట్టూ ఏదైతే చేస్తున్నప్పుడు, అప్పుడు మీ మనసులో ఉన్నటువంటి స్థిరత్వం మీ ఎదురుగా తీసుకురాగలుగుతారు. మీరు ప్రాక్టీస్ లేకుండా అది ఇన్స్టెంట్ గా రాదు. దానికి ప్రాక్టీస్ అనేది కావాలి. నా మనస్సులోని ఏదైతే జరుగుతుందో అది ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. అది ఒక పీస్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఆ పీస్ కాన్ఫరెన్స్ లో వరల్డ్ వార్ 3 నడుస్తూ ఉందన్నమాట. అక్కడ ఒకరు అప్సెట్ అయ్యారు, ఇంకొక అప్సెట్ అయ్యి అందరూ ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఆ రూమ్ లో 10 పీపుల్ ఉన్నారు. నేనైతే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఆ ఆర్గ్యుమెంట్ లోని. కానీ నేను ఇప్పుడు ఇది శాంతిపరచాలంటే ఏం చెయ్యాలి అని అనుకొని నేను సైలెన్స్ లోకి వెళ్ళిపోయి మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాను. ఇంకొక సిస్టర్ నాతో పాటు ఉన్నవారు, మేమిద్దరమే కూర్చొని మెడిటేషన్ చేయడం మొదలు పెట్టాం. 15 మినిట్స్ తర్వాత మిగతా అందరూ అర్థం చేసుకున్నది ఏంటంటే, నేను ఆ పరిస్థితుల్లోకి చొచ్చుకొని వెళ్లకుండా నేను మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. అది మొత్తం అట్మాస్ఫియర్ అంతా మార్చేసింది. అప్పుడు దారి కనిపించడం మొదలు పెట్టింది.
నాది నేను ముందు ప్రాక్టీస్ చేయడం వల్ల అలాగ జరుగుతుంది. అందువల్ల ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మారిన్. టైం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు సిస్టర్ క్లౌడియాని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయడానికి పిలుస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. ఓం శాంతి. మీ మీరు చెప్పినవి వినడానికి ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ మన జీవితంలోని చాలా విషయాలు మనకి చాలా అవసరము. ఆ దానికోసం ఆగాలి, వెయిట్ చేయాలి అని మీరు నేర్పించారు. దాని నుంచి మన జీవితంలో చాలా వస్తాయి. చాలా వ్యక్తులు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఆ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏటి అర్థం కాదు ఏం చెయ్యాలి అనేది. అందువల్ల ఎవరైనా ఒక పెద్ద ప్రాబ్లం లో ఉంటే, ఒకసారి ఏమైంది, ఆ, ఒక చాలా ప్రాబ్లం లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి నేను శాంతిగా ఉన్న ప్రదేశంలో ఉండలేను అని అన్నారు. కానీ అప్పుడు ఆమెకు చెప్పాం, మీరు లోపల ఆంతరిక శాంతిలోకి వెళ్ళండి అని. మీరు ఈ రోజు అయితే ఆంతరిక స్థిరత్వం గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే దాంట్లోనే మనకి కంట్రోల్ వస్తుంది. మన లోపల ఉన్నటువంటి శక్తుల్ని, మన మంచితనాన్ని మనం వెలుగులోకి తీసుకురాగలము. మీరు మాకు చాలా ఉన్నతమైనటువంటి సంకల్పాలు ఇచ్చారు. మేము ముందు ముందుకు ఆలోచించి జీవితంలోనే ఉపయోగించడానికి. థ్యాంక్ యూ. మేము క్లోజింగ్ మెడిటేషన్ కి వెళ్లే ముందు సిస్టర్ గరిమా క్విక్ ఫోటోగ్రాఫ్ తీయమని చెప్తున్నాము. ఒక ఆర్ట్ 1 month, ఫస్ట్ సాటర్డే. ఈ రోజు విన్నారు కదా, వారు తమ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి మనకు అన్ని చెప్తూ ఉన్నారు. ఆ ఆర్ట్ ఎలాగ ఉపయోగించారు అనేది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనము ఏం చేద్దాము అంటే, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ సాటర్డే స్థిరత్వం యొక్క కళ పైన ఇంకా ఇన్నర్ రిఫ్లెక్షన్ ఇస్తాము. అది సీనియర్ జూ సీనియర్ సిస్టర్ జూడీ జాన్సన్ అండ్ డెబ్లా క్యాసిల్ లివింగ్ యాజ్ ఆర్ట్ అనే బుక్ ని రచించారు వీరు. సోలా కళ సంపూర్ణ 16 సెలెస్టియల్ డిగ్రీస్. అవి కేవలం 16 కాదు, అంటే 16 అంటే పరిపూర్ణతకి గుర్తు. మనము 16 కాదు, ఇంకా దానికి ముందు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాము. సెకండ్ సండే స్థిరత్వం యొక్క కళ గురించి రిఫ్లెక్షన్స్ ఉంటాయి. మీరు షేరింగ్స్ యూజ్ అయి ఉన్నారు కాబట్టి. థర్డ్ సాటర్డే 29th ఒక ఇంట్రడక్షన్ సెక్షన్ చేస్తాం. మీ థాట్స్ ని కూడా ఈ 2 weeks లోని మీరు స్టిల్నెస్ ప్రాక్టీస్ చేశారా లేదా అనేది. తర్వాత సైలెన్స్ రిట్రీట్ తోని సిస్టర్ క్లౌడియా, సిస్టర్ మారిన్ సైలెన్స్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సైలెన్స్ ఏం చేస్తామంటే, ఆ సైలెన్స్ రిట్రీట్స్ అటెండ్ అయ్యి మీరు సైలెన్స్ లోకి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటామో మనం స్థిరత్వం అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. మనం ఆంతరికంగా స్థిరంగా ఉంటాము. మా ఈమెయిల్ అడ్రస్ కూడా నోట్ చేసుకొని ఉంచుకోండి.
ఇప్పుడు మెడిటేషన్ లోకి వెళ్దాము. మనం సిస్టర్ మొరిన్ నుంచి దృష్టి తీసుకుందాము. స్థిరంగా కూర్చోండి. రిలాక్స్ చేయండి శరీరాన్ని. మనము మెడిటేషన్ అనేది కళ్ళు తెరిచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాము. మీ కళ్ళని చాలా న్యాచురల్ గా కంఫర్టబుల్ గా ఉంచండి. నేను నా సంకల్పాలని గమనిస్తూ ఉన్నాను. నా సంకల్పాలు బాహ్య ప్రపంచంతో ఎంత కనెక్ట్ అయి ఉన్నాయి అనేది నేను గమనిస్తున్నాను. నేను చూస్తూ, వింటూ, ఆలోచిస్తూ నా ఆంతరిక ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఆంతరిక ప్రపంచంలోకి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. స్వయాన్ని ప్రశ్నించుకుంటున్నాను. నేను ఎవరిని? నాకు బాహ్య గుర్తింపుల గురించి అన్నిటి గురించి తెలుసు. ఈ జీవితంలో జరిగే బాహ్య గుర్తింపుల గురించి తెలుసు. కానీ నేను ఆంతరిక స్థిరత్వాన్ని అనుభూతి చేసుకోవాలంటే నా ఆంతరిక గుర్తింపుని తెలుసుకోవాలి. నా యొక్క స్థిరమైనటువంటి గుర్తింపు గురించి తెలుసుకోవాలి. నేను శక్తిని. నేను ఒక ఆధ్యాత్మిక శక్తిని. నేను ఒక జ్యోతిర్బిందు స్వరూపాన్ని. ఇది ఒక సంకల్పం. నా పూర్తి అవగాహనతో చేస్తున్నటువంటి సంకల్పము. ఆ అనుభూతిలోకి వెళ్తూ ఉన్నాను. ఇది నన్ను స్థిరత్వంలోకి తీసుకెళ్తుంది. నాకు అనేక సంకల్పాలు అవసరం లేదు. నాకు కేవలం ఒక ఉన్నతమైన పవిత్రమైన సంకల్పం కావాలి. శక్తివంతమైన సంకల్పం కావాలి. నేను నిజానికి నా సత్య పరిచయం యొక్క సంకల్పం కావాలి. నా ఆంతరిక ప్రపంచంలో ఎంతో స్థిరత్వం అనుభూతి అవుతుంది. శాంతి యొక్క అనుభూతి అవుతుంది. ఎన్నో ఖజానాలకు అది దారి. ప్రేమ, ఆనందం యొక్క ఖజానా, సత్యత యొక్క ఖజానా. ఇదే ఆంతరిక మంచితనం. స్వయం యొక్క ఆంతరిక మంచిదయం.
ఈ అనుభూతిలో నేను ఆ పరమాత్మనితో కనెక్ట్ అవుతున్నాను. ఆయన శాంతి యొక్క సాగరుడు, ప్రేమ యొక్క సాగరుడు, సత్యత యొక్క సాగరుడు. వారి దగ్గర నాకు ఎంతో శాంతి, విశ్రాంతి లభిస్తుంది. ఎంతో సహనంతో ఆ సహనం యొక్క అనుభూతిలో ఏమీ ఏ మార్పులు కోరుకోవట్లేదు. నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నేను ఏ విధంగా ఉన్నానో ఆ విధంగానే సంతృప్తిగా ఉన్నాను. నేను ఆ పరమాత్మునితో ఉంటూ సంతృప్తిగా ఉన్నాను. నేను చాలా స్థిరంగా ఉన్నాను. ఆంతరికంగా చాలా స్థిరంగా ఉన్నాను. ఈ స్థిరత్వంలో నాకెంతో శక్తి లభిస్తుంది, ధైర్యం లభిస్తుంది. నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఏం చెయ్యాలి అనేది నాకు చాలా అర్థమవుతుంది. నేను ఎప్పుడైతే నా అవగాహనలోకి వస్తున్నానో, నా శరీరము మరియు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నేను ఆంతరిక స్థిరత్వంలోకి ఉన్నాను. చుట్టూ జరుగుతూ ఉన్నది ఎలా జరిగినా నేను స్థిరంగా ఉన్నాను. ఈ స్థిరత్వము, ప్రేమ, ఈ సత్యత యొక్క అనుభూతిలో ఉన్నాను. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ సో మచ్. మీ టైంకి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్కి థ్యాంక్ యూ. ఓం శాంతి.